నమస్తే, వెల్కమ్ టు విజయ్ క్రాంతి వాయిస్ ఆఫ్ తెలంగాణ. నేను మీ మణి. హైడ్రా కమిషనర్ రంగనాథ్ తొలగింపుపై హైకోర్టు తీర్పుతో రాష్ట్రంలో అధికార ప్రతిపక్షాల మధ్య మరోసారి రాజకీయ చిచ్చు మొదలైంది. హైడ్రా తీరును సీఎం రేవంత్ రెడ్డి సమర్థించడంతో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ గరమైతుంది. కోర్టులంటే లెక్కలేదా అంటూ కేటీఆర్ కౌంటర్ అటాక్ దిగారు. ఇప్పుడు ఈ కొత్త రచ్చ ఏ మలుపు తిరుగుతుందో చూడాలి. ఇవాళ ప్రధానంగా చూస్తే ఇటు సీఎం హైడ్రా ఆగదు అని చేసిన కామెంట్స్, మరోవైపు కేటీఆర్ హైడ్రాను రద్దు చేస్తామన్న వ్యాఖ్యలను విజయక్రాంతి పేపర్ హైలైట్ చేసింది. ఒకసారి ఆ వార్త చూద్దాం. హైడ్రా ఆగదు, ఇది మేం తీసుకొచ్చిన గొప్ప సంస్కరణ. అధికారుల నియామకంలో ప్రభుత్వ విచక్షణ అధికారాన్ని ఎవరూ లాక్కోలేరు. సోమేష్ కుమార్ పై 400కు పైగా కోర్టు ధిక్కరణ కేసులు, బీఆర్ఎస్ నేతల కబ్జాలపై కేసులు, గ్లోబరీనా అక్రమాలకు గత ప్రభుత్వమే కారణం. ఇక హైడ్రాను రద్దు చేస్తాం. హైకోర్టు మందలించినా ప్రభుత్వ వైఖరిలో మార్పు లేదు. డీలిమిటేషన్ పై అన్ని పార్టీలు కలిసి నిర్ణయం తీసుకోవాలి. ఢిల్లీలో మీడియా సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దొంగలు అంటారు, కబ్జా కోర్లు అంటారు, బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. చెరువులను, నాలాలను, కుంటలను కబ్జా పెట్టుకొని ప్రభుత్వ భూములను, ప్రభుత్వ పార్కులను కబ్జాలు పెట్టుకున్న వాళ్ళు కోర్టులను తప్పుదోవ పట్టించి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటారు. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఉంటే అధికారులను మార్చాలనే నిబంధన ఉంటే గతంలో సోమేష్ కుమార్ మీద 400 కంటెంప్ట్ కేసులు ఉన్నాయి. ఆ రోజు ఇవన్నీ ఏది మాట్లాడలే. ఒక అధికారిని ఎక్కడ నియమించాలనేది ప్రభుత్వం యొక్క విచక్షణ అధికారం. ఆ విచక్షణ అధికారాన్ని ఎవరూ గుంజుకోలేరు. కాబట్టి ఈరోజు తప్పుడు కేసులను న్యాయస్థానాల మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. న్యాయస్థానాలలో ఎదుర్కొంటాం. హైడ్రా మంచి పనులు చేస్తుంది. మా ప్రభుత్వం తీసుకొచ్చిన ద గ్రేటెస్ట్ రిఫార్మ్ ఈజ్ హైడ్రా. వీ హ్యావ్ ప్రొటెక్టెడ్ lakes and nalas and water bodies. So we don't have any issues with Hydra. We are going to empower Hydra. Hydra is one of the best institution. We got appreciation from all over India. మాకు రేవంత్ రెడ్డి గారిని కలవాల్సిన అవసరం కానీ, రేవంత్ రెడ్డి గారితో సంభాషించాల్సిన అవసరం కానీ మాకు లేదు. రేవంత్ రెడ్డితో తలపడుతున్నాం. ఆయన అరాచకాలని ఇవాళ ఒక మాట చెప్పాలంటే, నిన్న హైకోర్టు చెప్పింది హైడ్రా అనేది 9 తలల విషసర్పం అని చెప్పింది నిన్న హైడ్రా గురించి. ఏది రాష్ట్ర హైకోర్టు. ఇంతకంటే చెంపపెట్టు ముఖ్యమంత్రికి ఏముంటుందండి? నాకు అర్థంగా సిగ్గుండాలి. బడాబాబులను మాత్రం వదిలిపెట్టి గరీబోళ్ళ ఇండ్ల మీద పడి, బడాబాబులు అంటే ఎవరండి? రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు చెరువులో ఉంటుంది, దాన్ని హైడ్రా ముట్టదు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సోదరుడు ఇల్లు ఎఫ్టీఎల్లో ఉంటుంది, దాన్ని హైడ్రా ముట్టదు. రాష్ట్ర మంత్రులు వివేక్ గారు, శాసన మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారు, రాష్ట్రంలో ఇంకా కీలక నేతలు చాలామంది బిల్డింగ్లన్నీ చెరువుల్లో ఉన్న, శిఖాల్లో ఉన్న వాటిని మాత్రం హైడ్రా ముట్టదు. ఎవరిని ముడుతుంది హైడ్రా? బీద, బిక్కి, మధ్యతరగతి ప్రజలు. నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రిని, కబ్జా కోరులు అంటున్నావు. అందరికంటే పెద్ద కబ్జా కోరులే నీ అన్నదమ్ములు కదా. అందరికంటే ఎక్కువ ఆస్తి దోస్తున్నది, అందరికంటే ఎక్కువగా ఇవాళ విధ్వంసం చేస్తున్నది నీ మంత్రులు కదా. 1 కోటి ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టింది నీ మంత్రి కాదా? కేసీఆర్ గారు దిగిపోయినాడు, కేసీఆర్ ప్రభుత్వం దిగిపోయినాడు. రాష్ట్రంలో నిషేధిత భూముల సంఖ్య ఎంత అంటే, మొత్తం సైజు ఎంత అంటే 16 లక్షల ఎకరాలు. ఇవాళ అది 1 కోటి ఎకరాలకు చేరుకుంది. ఏ కారణం చేత పెడుతున్నారు 1 కోటి ఎకరాలు? 30% కమిషన్లు తీసుకోవట్లేదా నీ మంత్రులు? కబ్జా కోరులు, భూదందాలు చేసేది, భూమిని ఇలా భూహారతిలాగా మింగుతున్నది నీ ప్రభుత్వం కాదా? నీ మంత్రులు కాదా? ప్రజలకు తెలియదా? కాబట్టి హైడ్రా పేరిట నువ్వు సృష్టిస్తున్న అరాచకం, పేదవాళ్ళ ఇండ్లు కూలగొడుతూ, హైదరాబాద్లో ఒక ఇల్లు కట్టాడా? 2 ఇళ్లలో, 2.5 ఇళ్లలో ఎన్ని ఇల్లు కూలగొట్టావు నువ్వు? కొన్ని వేల ఇండ్లు హైదరాబాద్లో కూలగొట్టి, ఒక్క ఇల్లు కట్టకుండా, ఒక్క ఇటుక పెట్టకుండా విధ్వంసం సృష్టించి, రియల్ ఎస్టేట్ను కుప్పగూల్చి నువ్వు డబ్బులు చేసుకుంటున్నావు. పెద్ద పెద్ద ఈ బిల్డర్లు ఇవాళ చెరువుల్లో ఇండ్లు కడుతుంటే, పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతుంటే నీకు కనబడదు, కానీ ఇవాళ పెద్ద పెద్ద మాటలు. అందుకే మేము అనేది, హైడ్రా అనేది ఇట్ హస్ బికమ్ అ బ్లాక్ మెయిలింగ్ ఎక్స్టార్షన్ టూల్ ఆఫ్ రేవంత్ రెడ్డి. ఖచ్చితంగా అందుకే మా గవర్నమెంట్ వచ్చిన మొదటి రోజే నిన్న హైకోర్టు చెప్పిన విధంగా దాన్ని ఎత్తి బంగాళాఖాతంలో పాడేసే బాధ్యత మాది. సో ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వ పార్కులు, చెరువులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ భూములను కాపాడటమే హైడ్రా ప్రధాన బాధ్యత అని, ఆ దిశగా హైడ్రా సమర్థవంతంగా పనిచేస్తోందని చెప్పుకొస్తున్నారు. హైడ్రా అనేది తమ ప్రభుత్వం తీసుకొచ్చిన గొప్ప సంస్కరణ అని, దాని పని అది చేసుకుంటూ పోతుందని అన్నారు. కోర్టు రంగనాథ్ను మార్చాలని చెప్పడంపై సీఎం కొంతమేర అసంతృప్తి వ్యక్తం చేశారు.
అధికారుల నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమని, దానిని ఎవరు ప్రశ్నించలేరని, ఆ అధికారాన్ని ఎవరు లాక్కోలేరని అన్నారు. చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములను ఆక్రమించినోళ్లు కోర్టులను తప్పుదోవ పట్టించి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బతుకమ్మ కుంటను బీఆర్ఎస్ వాళ్లు కబ్జా చేశారని, పైగా దానిపై కంటెంప్ట్ కోర్టు కేసు వేయడం విడ్డూరంగా ఉందన్నారు. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద అధికారులను మార్చాలనే నిబంధన ఉంటే గతంలో సోమేష్ కుమార్ పై 400కు పైగా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసులున్నాయని, అప్పుడు ఎందుకు మాట్లాడలేదని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. న్యాయస్థానాలపై తనకు సంపూర్ణ విశ్వాసం ఉందని, కోర్టు ఆదేశాలను గౌరవిస్తూనే హైడ్రా చేపట్టిన కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు. ఇక మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం హైడ్రాపై తీవ్ర ఆరోపణలు చేశారు. హైడ్రా పేరుతో బ్లాక్మెయిల్, బెదిరింపు రాజకీయాలు జరుగుతున్నాయని, దీని వెనుక పెద్ద ఎత్తున అవినీతి దాగి ఉందని కేటీఆర్ అన్నారు. హైడ్రా 9 తలల విషసర్పంలా మారిందని హైకోర్టు వ్యాఖ్యానించిందని, న్యాయస్థానం వ్యాఖ్యలతోనైనా ప్రభుత్వ వైఖరిలో మార్పు రాలేదని కేటీఆర్ మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి దేశంలోనే అతిపెద్ద బ్లాక్మెయిలర్లలో ఒకరని, సీఎం కుటుంబ సభ్యులు, మంత్రుల అక్రమ నిర్మాణాలపై కూడా హైడ్రా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సొంత వాళ్లకు, బడాబాబులకు ఓ న్యాయం, నిరుపేదలకు మరో న్యాయం అన్నట్టు హైడ్రా తీరు ఉందని, తాము అధికారంలోకి వస్తే హైడ్రాను రద్దు చేస్తామని కేటీఆర్ తేల్చేశారు. మరి వ్యూవర్స్, ఈ ఇద్దరి ఆరోపణల్లో ఎంత నిజం ఉందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వార్తల కోసం మా విజయక్రాంతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.